పర్సనల్ పంచాయతీలు చేశారు, కొంతమందిని బెదిరించి ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పించారంటే, అదిగో మరి బీజేపీకి దేశవ్యాప్తంగా వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాలేదా? బీజేపీ ఏం ట్యాపింగ్లు చేసింది, బీజేపీ ఏం బెదిరించిందని వచ్చిందని వారు అడిగారు. సార్ ముందు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో క్లారిటీ ఇస్తాను సార్. ఇప్పుడు మీరు షేర్ మార్కెట్ లో పెడితే వైట్ మనీ పెట్టాలి సార్. భూమి కొనాలంటే 90% బ్లాక్ మనీ ఉండాలి సార్. ఈ రాజకీయ పార్టీలకు బ్లాక్ మనీ మీద ఉన్నంత ప్రేమ వైట్ మనీ మీద ఉండదు సార్. అందుకోసం మాది పార్టీలో అధికారులు ఏమంటారు, పార్టీ నాయకత్వం మారుతుంటది, అధ్యక్షులు మారుతున్నప్పుడల్లా మా సిస్టమ్ మారుతుంటారు. కానీ వాళ్ళకి ఒకటే అధ్యక్షుడు, ఒకటే పార్టీ, ఒకటే వ్యక్తులు ఉంటారు. కాబట్టి వారి ఇంట్లోకి బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది, వైట్ మనీ తక్కువ ఉంటుంది. మాది వైట్ మనీ ఉంటుంది మొత్తం, అసలు బ్లాక్ మనీ 0 ఉంటుంది. కాబట్టి మా బాండ్స్ కనపడుతుంటాయి. ఇప్పుడు భూమి రేటు చూడండి సార్, మీరు 1,00,000 కోటి రూపాయలు 5 కోట్ల ఎకరం అని చెప్తారు భూమి, ఇది 4.5 కోట్లు బ్లాక్ మనీ, 50 లక్షల రూపాయలు వైట్ మనీ. మరి 5 కోట్లకు అమ్మినట్ట 50 లక్షలకు అమ్మినట్ట లెక్క తెలుసు. వాల్యూ మార్కెట్ కార్డు ప్రకారం 50 లక్షలే, 50 లక్షలే. కానీ దాని రేట్ అంతా 5 కోట్లు. మరి దాన్ని ఇప్పుడు 4.5 కోట్లు దొంగ సొమ్మే కదా. ఈ దొంగ సొమ్ము తీసుకునే అలవాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ మీద ఎడుతుంటాయి. ఇది కదా వాస్తవమైనటువంటి విషయం. అందుకోసమనే ఫోన్ ట్యాపింగ్ కి, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కి, ఫోన్ ట్యాపింగ్ కి, కోల్ సంబంధించిన సమస్యను ముడిపెట్టడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం బండారం బయటపడతాను తప్పించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదే అయితే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఒక తేడా ఉన్నది సార్. బీఆర్ఎస్ పార్టీలో అన్ని ఒకటే ప్రగతి భవన్ జరిగేవని, ప్రగతి భవన్ వేరే భవన్ లేదు కాబట్టి, అక్కడ జరిగినది కాబట్టి కోలుకుంటారు, అప్పుడు బయటికి రాలే. వాస్తవానికి కాంగ్రెస్ ఏంటంటే గాంధీ భవన్ లో చాలా ఉంటుంది డిసిప్లిన్, అంటే వాళ్ళ క్రమశిక్షణ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఒకరికొకరు స్క్రిప్ట్ తయారు చేసి ఒకరు ఒక ఛానల్కి ఇచ్చారు, ఒకరు ఇంకో ఛానల్కి ఇచ్చారు. కాబట్టి ఆ స్క్రిప్ట్ లో బయటకు వచ్చినాయి కాబట్టి కొంచెం బయటకు వచ్చింది విషయం, అంతే తప్పిస్తే వాస్తవానికి బీఆర్ఎస్ కాలంలోనే ఈ టెండర్. నేను అన్నిటికంటే ఎక్కువ పాయింట్ ఇప్పదలుచుకున్నాను సార్. బీఆర్ఎస్ కాలంలో బీజేపీ మీద చేసిన విమర్శలు సార్, మొత్తం సింగరేణి నాశనం చేయాలనుకుంటున్నారు, సింగరేణి ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకో బొగ్గుగని ఆదానికి ఇవ్వాలనుకుంటున్నారు, అంబానీకి ఇవ్వాలనుకుంటారు. ఎన్ని ఆరోపణలు సార్ బీఆర్ఎస్ పార్టీ మమ్మీ చేసింది. ఒక్కొక్క పత్రికల నుంచి తీస్తే ఎన్ని ఆరోపణలు. మరి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఈ తాడిచర్ల మైండ్ ఏం చేస్తారు అప్పుడు ఆ కాలంలో? బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదా? ఈ నైనికి కూడా నైని ఇవ్వకపోతే మాకు ఎందుకు ఇస్తలేదు? సింగరేణికి ఇవ్వాల్సినటువంటి కోల్ మైన్స్ ను వేరే వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారని ఎన్ని విమర్శలు సార్. ఆ భాష వద్దు ఇంకా. అంత దుర్మార్గంగా విమర్శించిన పార్టీ ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది సార్? ఇప్పుడు మరి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకో సార్ నైని? కాబట్టి వాళ్ళ గురువింద కింద నల్లలాగా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి బాగాలేదు. సరే ఇవన్నీ ఎందుకు, దానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు సార్. మా విషయంలో చాలా క్లియర్, దానికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ది ఎందుకు భిన్నం అంటే, ప్రకాష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు విచారణ కానీ అంతకు ముందు విచారణ ఒక ఎత్తు అయితే, వీరికి డైరెక్ట్గా ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి, సో విచారణ భిన్నంగా ఉండే అవకాశం ఉందా? ఎక్కువసేపు జరిగే అవకాశం ఉందా? ప్రత్యేకంగా ఏవో సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి సిట్టు ముందు అంటున్నారు. అంటే కేటీఆర్ కూడా ఊహించిన సాక్ష్యాలు ఏవో పెట్టి వాళ్ళు విచారణ చేయబోతున్నారు అని. ఏమై ఉండొచ్చు? నేను చాలా స్పష్టంగా ముందు సిట్ దగ్గర కొన్ని ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. ప్రభుత్వం వైపు నుంచి, గత ప్రభుత్వం అయినా కంటిన్యూషన్ కాబట్టి దాని డాక్యుమెంట్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా అడిగిన దానికి, అవసరమైన దానికి వాళ్ళు ఏ విషయం అయితే రాబట్టుకోవాలనుకుంటున్నారో దానికి సూటి సమాధానం చెప్తే గంటలు అయిపోతుంది. చెప్పకుండా తాచారం చేసి నాకు తెలియదు అని సైలెంట్ కూర్చోవడము, లేకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సహకరించకపోతే 1 రోజు 2 రోజులు కూడా అవుతుంది, 4 రోజులు కూడా అవుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు సహకరించాల్సిన బాధ్యత మీరు ఒక శాసనసభ్యుడిగా, గతంలో మంత్రిగా ఇన్వెస్టిగేషన్ అసలు కేర్ చేయట్లేదు కదా. కేర్ చేయకపోతే 4 రోజులు పిలుస్తారు. అది అంటే ప్రతిపక్షమా ప్రభుత్వ పక్షం ఎంతమంది కూడా చెప్పిన ఎవరైనా పిలుస్తారు ఇన్వెస్టిగేషన్. కానీ కేటీఆర్ డ్రైవర్ కూడా పిలవచ్చు, ఎందుకంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ చేసినామని. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కు రాజ్యాంగ ప్రకారం సహకరించాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వం, ఒక ఎమ్మెల్యేగా మీది, మాజీ మంత్రిగా మీ బాధ్యత. కేటీఆర్ గారు సహకరించండి, నిజాలు బయటికి రండి. ఒకవేళ మీరు నిజంగా కూడా అందులో భాగస్వామ్యం లేకపోతే సచ్చిలుగా బయటికి రండి, తప్పేం లేదు. మీరు అంటే మీ మీద ఇప్పుడు ఆరోపణలే ఉన్నాయి, నిందితులైతే ఇప్పుడు నిందితులుగానే ఉన్నారు, శిక్ష పడలే మీకు ఇంకా ఇప్పటికి కూడా, కోర్టు దాకా పోలే కేసు కూడా. మిమ్మల్ని ఒక సాక్షిగా పిలిచారు, సహకరిస్తే మీకు మంచిది. ఇప్పుడు నాట్ అక్యూజ్డ్ కాదు, ఇప్పుడు ఓన్లీ సాక్ష్యమే. ఒకవేళ నిందితులుగా వస్తే కూడా ప్రూవ్ కావాలి. కాబట్టి మీరు అనేక విషయాలను దృష్టి పెట్టుకుని, మీకు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వానికి, అంటే ఏ ప్రభుత్వం అయినా సరే
సిట్టుకు సహకరించండి, రాజకీయ ప్రకటనలు అంటారు, అది చేస్తూనే ఉంటారు. నేను అన్ని రాజకీయ పార్టీలు ఒకరిని ప్రకటనలు చేస్తుంటారు. దానివల్ల ఈ రాష్ట్రానికో ఈ ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏం లేదు సార్. కాకపోతే నేననేది చాలా స్పష్టంగా చెప్తున్నా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, అదే విధంగా ఈ ప్రభుత్వం అయితే తప్పులు బయటకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో చాలా అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది మా మంత్రులకు, ముఖ్యమంత్రి కాబట్టి. సరే అది వేరే విషయం, వాళ్ళే పెట్టుకుంటారు, మనం ఏం చెక్కర్లే. అందుకోసం కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఓడించారు సార్. కాంగ్రెస్ పార్టీ ఓడించుకుంటుంది, దేశమంతా అదే చేస్తుంది, ఈ రాష్ట్రం కూడా అదే చేసుకుంటుంది. ఏదో తప్పిదారు మనం గెలిచారు, ఇక ముందు వాళ్ళు గెలిచే అవకాశాలు తగ్గించుకుంటారు, వాళ్ళు తగ్గించుకుంటారు, దానికి మనం ఏం చేయలేం. కానీ నేననే పాయింట్ ఏంటంటే, కేసీఆర్ ఇప్పుడు సబ్జెక్ట్ కేటీఆర్ గారిది కాబట్టి, కేటీఆర్ గారు దీన్ని కోలుగుటాలకు ముడిపెట్టడం కానీ, లేదా దీన్ని డబ్బుల కోసం ముడిపెట్టడము, లేకపోతే ఇంకా ఎలక్ట్రల్ బాండ్స్ ముడిపెట్టడం, ఇవన్నీ బంద్ చేసేయండి. ఎస్, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, ప్రజల ముందు కనపడడానికి ఎవిడెన్స్లు కనపడ్డాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు లాగానే ట్రీట్ చేయండి. నోటీస్ ఇప్పుడు ఇచ్చారా, మున్సిపల్ ఎలక్షన్స్ రోజు ఇచ్చారా, ఎలక్షన్స్ తర్వాత ఇచ్చారా, ఎలక్షన్స్ కన్నా ముందు ఇచ్చారు, ఇవన్నీ ఇమ్మెటీరియల్. ఎస్, మీరు దాన్ని ఉపయోగించుకోవాలంటే రాజకీయంగా ఉపయోగించుకోండి. కానీ ప్రజలు చూస్తున్నారు, చూసే ప్రజలు మీరు అందరం చూసినాం సార్. ఎలక్షన్ల కంటే ముందు మీరు కూడా మీ ఛానల్లో కూడా చెప్పారు, కేసీఆర్ గారు ఏమైనా చేస్తాడు, అపరచాణక్యుడు, మొత్తాన్ని మార్చేస్తాడు, తెలంగాణలో ఆయన ఓడిపోతాడని రాసిన వాళ్ళు ఎవరు సార్? ఓడిపోతాడని చెప్పిన వాళ్ళు ఎవరు సార్? కాబట్టి వాళ్ళు కూడా అనుకున్నారు మేము ఓడిపోతామని, వాళ్ళు కూడా అనుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతుంటే రాజకీయాలలో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి నేను మీ ద్వారా చెప్పదలుచుకున్న ఒక పాయింట్ సార్, ప్రభుత్వానికి సహకరించడం అంటే, ప్రభుత్వానికంటే సిట్టుకు సహకరించడం, ప్రభుత్వానికంటే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా కాదు, సిట్టుకు సహకరించడం, సమాచారం ఇవ్వడం, దోషులు ఎవరైనా కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా సిట్టు కూడా ప్రయత్నం చేయడం అనేది, దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ గారిది లేదా హరీష్ రావు గారిది. సహకరిస్తే వాళ్ళకు మంచి